వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. తరచుగా పిల్లలకి వేసి పెడతాం కదండి, స్నాక్స్గా చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చండి. చాలా చాలా బాగుంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి 4 బ్రెడ్ స్లైసులు తీసుకున్నానండి. ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బ్రెడ్ చూపించాను కదండి. అలాగే ఒక 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇలా ఎగ్స్ 4 కూడా ఇట్లా పగలగొట్టి మనం ఈ బౌల్లో వేసుకుందామండి. స్పూన్ అంత ఉప్పు, హాఫ్ స్పూన్ అంత కారం వేస్తానండి. ఇది పెద్ద స్పూన్ కనుక దీంతో ఒక హాఫ్ స్పూను కారం స్పూన్ అంతా మసాలా పొడి అండి. ధనియాలు కూడా వేసి ఇంట్లోనే చేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని మంచిగా ఇలా బీట్ చేసుకున్నాను. ఇట్లా మంచిగా మసాలాలు మొత్తం కలిసేటట్టు. నేను వేసిన ఉప్పు సరిపోతుందండి ఈ 4 గుడ్లకి కూడా. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొన్ని వేసుకుంటున్నానండి, అన్నీ వద్దు. పచ్చిమిర్చి ముక్కలు మాత్రం మొత్తం వేసేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకున్నామండి. చిన్న గ్లాసులన్నీ పాలు వేసుకుంటున్నానండి. ఇట్లా పాలు వేసుకుని ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే చాలా చాలా బాగా వస్తాయండి, మంచిగా పొంగుతాయి. ఇవి బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్నామండి. కలిపి పక్కన పెట్టుకున్నాం. ప్యాన్ పెట్టుకున్నాం పొయ్యి మీద, స్టవ్ మీద. దీనిలో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి. దీనిలో ఈ బ్రెడ్ వేసుకుని రోస్ట్ చేసుకున్నామండి. రెండు బ్రెడ్లు పట్టింది. బ్రెడ్లు మాడిపోకుండా మనం అటు ఇటు ఇట్లా ఉల్టా వేసుకోవాలండి. ముందు బ్రెడ్ కొంచెం ఇట్లా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఒక బ్రెడ్ అయితే 2 వైపులా కూడా మంచిగా కాలిపోయిందండి. బ్రెడ్ను తీసేసుకున్నామండి. ఇంకా ఇది కూడా 2 వైపులా కాలిపోయింది. ఇలాగ బ్రెడ్స్ అన్నీ కూడా మంచిగా 4 బ్రెడ్లు కూడా ఇట్లానే కాలిపోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా పట్టుకున్న బ్రెడ్స్ కూడా ఇలాగ వేసేసుకుని రోస్ట్ చేసుకున్నామండి. బ్రెడ్లో 4 కాల్చుకుని పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి. గుడ్ల మిశ్రమంగా బ్రెడ్ ముంచుకొని ప్యాన్లో వేసి, మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా సరిపోదు అనుకుంటే ఇట్లా పైన కూడా ఇంకా వేసుకోవచ్చండి. ఇట్లా వేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా మళ్ళీ దీని మీద వేసుకోవచ్చు. టేస్ట్
మన హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చేసి పెడతారండి, తింటారు. ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు. పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఇట్లా స్నాక్స్లు చేసుకోవచ్చు, టిఫిన్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో చక్కగా చాలా టేస్టీగా ఈజీగా చేసుకుని ఈ బ్రెడ్ ఆమ్లెట్ చూడండి చక్కగా కుక్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. కుక్ అయిపోయిందండి. ఎంత బాగుందో, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక బ్రెడ్ కూడా ఇట్లానే వేసుకున్నామండి. ఐదే 5 నిమిషాల్లో ఇట్లా టేస్టీగా హెల్దీ బ్రెడ్ ఆమ్లెట్ ఈ విధంగా చేసుకోవాలండి. చక్కగా కుక్ అయిపోయింది. మంచిగా కుక్ అయిపోయింది. చూడండి ఇది కూడా ప్లేట్లో వేసేసుకున్నామండి. హెల్దీ బ్రెడ్ ఆమ్లెట్లు చూడండి, చాలా తినడానికి కూడా చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయండి. ఇట్లా చక్కగా పొంగుతాయి. ఇట్లా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్లు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నామండి. ఎంతో సూపర్ టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్లు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది తినండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి.